హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ బ్లౌజ్ అయితే కుడుతున్నానండి. కుట్టిన తర్వాత హెమ్మింగ్ ఇచ్చిన తర్వాత వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇప్పటికే 11 అయిపోయింది. నేను ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి 12 అవుతుంది. ఇంకా లేట్ అయిపోతుంది బ్లౌజ్ కుట్టేసరికి అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసి ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను. అయితే నిన్నైతే ఏం కొరియర్స్ ఏమి రాలేదండి. ఒకేసారి బల్క్లో వచ్చేసినాయి కదా మనకి. మహా వస్తే ఒక 2 3 వస్తాయేమో అని అనుకుంటున్నాను. ఇంకా రాకపోతే ఉన్నవే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. అయితే నిన్న ప్రమిదలు బుక్ చేశాను. యాక్చువల్‌గా లైట్ ఉన్నవి బుక్ చేశాను. నా దగ్గర ఉన్నాయి. మళ్ళీ రిటర్న్ పెట్టేశాను. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా ఎందుకులే అని. అయితే ఇంకా మట్టివి బుక్ చేశాననమాట. కాస్ట్ ఏమో తక్కువ అవుతదేమో అని. తక్కువ అంటే ఒక్కొక్కటి రూ. 3 పడిందండి. అంటే 50 వచ్చేసి రూ. 187. అంటే ఒకటి రూ. 3 చొప్పున పడింది. చిన్నగా క్యూట్‌గా బాగున్నాయి. కానీ పగిలిపోయినాయండి. ఒక 2, 3 పగిలిపోయినాయి. సో నాకేమనిపించిందంటే పర్లేదు అనిపించింది. బయట అయితే ఒక రూ. 5 ఎంతో ఉంటాయేమో ఒక్కొక్కటి. నాకైతే వర్త్ అనిపించింది. అందుకని ఇంకా తీసేసుకున్నాననమాట. ఇది వర్క్‌ది. అంటే స్టార్టింగ్‌లో మీకు చూపించాను చూసారా కుడుతున్నాను కదా అదనమాట. ఇప్పుడు ఇదంతా బ్రాడ్‌గా ఉంది కదా, దాన్ని కొంచెం దగ్గరికి తీసుకొచ్చి కుట్టాలి. అదంతా కూడా నేను స్టిచ్చింగ్ ఛానల్‌లో పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ విజిట్ చేయండి. మంచి మంచి అన్నీ కూడా పెడతా ఉంటారనమాట. నేనైతే వీడియోస్ అస్సలు మిస్ చేయనండి. దీన్ని తీసి పక్కన పెట్టేయాలి ఇంకా. ఇదిగోండి ఇవే నేను బుక్ చేసిన ప్రమిదలు. మొత్తానికి 50కి 3 మాత్రం పోయినాయి. మిగతా అంతా కూడా బాగానే ఉన్నాయి. నేనేమనుకుంటున్నానంటే వర్త్ అనిపించింది. మీరేమంటారు చెప్పండి? బయట అయితే ఎంత ఉంటాయో నాకు ఐడియా లేదు. గుంట కూడా ఎక్కువే ఉందండి. అందుకనే బుక్ చేశాను. మా ఫ్రెండ్కి ఒక 10 ఇచ్చాను. ఎక్కువే ఉన్నాయి కదా, ఎలాగో మనకి ఒక రూ. 10 రూ. 20 వస్తుంది కదా. ఎందుకులే ఇన్ని కూడా నాకు ఎక్కువైపోతాయి కదా. 3 పోయినాయి. మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మన వాళ్ళకి అదే చెప్పాననమాట, బాగున్నాయి తీసుకోండి అని. సో చూడాలి వాళ్ళు తీసుకుంటారో లేరో. తీసుకుంటే ఒక రూ. 10 అలా వస్తాయండి. మళ్ళీ రిటర్న్ పెట్టేస్తే రావు. కానీ నేను ఒకటే పగిలిపోయింది అనుకున్నాను. ఇప్పుడు చూస్తే 3 పగిలినాయి. 3 అంటే అది కూడా మొత్తానికి పగలలేదు. చివరన చిన్న చిన్నగా హ్యాండ్కి కూడా కొంచెం కలర్ అంటుకుంటుంది. సో వాటర్ వేస్తే అవంతా కవర్ అయిపోతుందిలేండి. ఇంకా ప్రతిదాన్ని భూతద్దం పెట్టి చూడకూడదండి. ఇప్పుడు మనం పెట్టే డబ్బులకి వర్తా లేదని చూసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే అబ్బా క్వాలిటీ బాగాలేదు, ఇలా ఉన్నాయేంటి, ఇంత పలుచగా ఉన్నాయేంటి, ఇది నేను బ్రష్ తీసుకున్నానండి. ఇది కూడా మీషోలో తీసుకున్నాను. మొన్న తీసుకున్న బ్రష్ మా చిన్నోడు ఆడుకుని ఆ స్టిక్ అనేది ఎరగొట్టేశారు. అది ఇరిగిపోయేసరికి ఇంకా అందట్లేదనమాట, లోపలే ఉండిపోతుంది. ఇంకా అందుకనే ఇంకా మళ్ళీ వేరేది బుక్ చేయాల్సి వచ్చింది. ఇది భలే ఉందండి. మన హ్యాండ్ ఎలాగైతే మూవ్ అవుతుందో అలా మూవ్ అవుతుందనమాట. చాలా బాగుంది. నేను ట్యాగ్ చేస్తాను కింద, తీసుకోండి మీరు కూడాని. మన చేతిని ఎలాగైతే కడుగుతామో లోపలికి చేయి పెట్టి ఎలాగైతే క్లీన్ చేస్తామో అలా క్లీన్ అవుతుందనమాట. గోడలకి అంటే కార్నర్స్కి, సైడ్కి ఉంటుంది కదా, ఎడ్జెస్కి కార్నర్కి బాగా మంచిగా బెండ్ అవుతుంది. మీకు కావాలంటే ఇందులో ఉన్న వాటర్ చూపిస్తాను. సో ఈ వాటర్ అనేది ఎంత డర్టీగా వచ్చిందంటే బాబోయ్ మనం ఇన్ని తాగుతున్నాం అనిపించింది నాకైతేని. రోజు క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేసినా కూడా మనకి చూసారా, మీకు కనిపిస్తుందో లేదుగా, నాకు క్లియర్గా కనిపిస్తుంది. చెత్త అంతా దీంట్లోనే ఉంది చూడండి. అంటే మా పిల్లలు ఏం చేస్తారంటే మొత్తం తిన్న తర్వాత బాటిల్ నోట్లో పెట్టుకోరు. తింటూ తింటూ తాగుతారనమాట. ఇంకా ఫుడ్ కూడా బాటిల్లో పడిపోతుంది. ఎన్నిసార్లు చెప్తాను అలా తిన్న తర్వాత తాగాలి, తింటూ తాగకూడదు, వాటర్ పాడైపోతాయి అని చెప్పినా కూడా చిన్నపిల్లలు కదా, కొంచెం టైం పడుతుంది అదంతా అర్థం చేసుకోవడానికి. ఈ కార్నర్స్ దగ్గర లోపల అంతా కూడా బాగా క్లీన్ అయిపోతుంది. సో ఇది ఇరక్కొట్టకుండా ఉంటే బాగుంటుంది. మా చిన్నోడు ఎక్కువ, అంటే మరీ ఎక్కువ పాడు చేయడు కానీ వస్తువులు ఇలాంటి కొత్తవి వచ్చినప్పుడు దాంతో ఆడుతూ ఆడుతూ ఎరగొట్టేస్తాడు. వాడి కన్ను దేని మీద పడిందంటే నా స్కాలప్ స్కేల్ ఉంది కదండి, మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చూపించి ఉంటాను. కట్ వర్క్ కట్ చేయడానికి స్కేల్ బుక్ చేసుకున్నాను అనమాట. ఆ స్కేల్ మీద పడింది. ఆ స్కేల్ కావాలని నేను ఆడుకుంటాను, నాకు ఇమ్మని, నేను ఇవ్వనని. సో అదే అవుతుంది యుద్ధం అయితే మా ఇద్దరికి. 3 రోజుల నుంచి అడుగుతున్నాడు ఆ స్కేల్ ఇచ్చేసే, నాకు కావాలి, నేను ఇవ్వనని చెప్తున్నాను అనమాట. ఇరగొట్టేస్తాడు మళ్ళీ దాన్ని కూడా. మనకు అది లేకపోతే పని అవ్వదు. వర్క్ బ్లౌజులు వచ్చినాయి. నిన్నేమో నెట్ వర్క్ బ్లౌజ్ వచ్చింది. మోస్ట్లీ ఎక్కువ నేను వర్క్ బ్లౌజులు అవన్నీ ఒప్పుకుంటే కొంచెం మన వాళ్ళకి బాగుంటుంది కదా. నేను మొన్న ఒకసారి ఏం చేశానంటే ఇన్స్టాగ్రామ్లో ఒక వర్క్ బ్లౌజ్ బుక్ చేసి నేనైతే కుట్టి సేల్ చేద్దామని పెట్టాను. ఎవ్వరూ తీసుకోలేదు. అప్పుడు అనిపించింది కొంటే కొరివి అమ్మితే అడివని.
కరెక్టేనా సామెత నేను చెప్పింది? మనం ఎప్పుడైనా అమ్ముదాం అనుకుంటాం అనుకోండి, ఇష్టం వచ్చినట్టు రేట్ అడుగుతారు. అదే కొందాం అనుకుంటే కాస్ట్ ఎక్కువ చెప్తారు. అలా అయిపోయిందనమాట. చాలా తక్కువ కాస్ట్‌కే స్టిచ్చింగ్ కాస్ట్ తీసుకున్నాను. అంటే నేను అదొక ప్యాషన్‌గా పెట్టుకుందామని. చాలామంది బ్లౌజ్ పీస్‌లు అమ్ముతున్నారు కదా! నేను కొని, కుట్టి అలా సేల్‌గా ఆన్‌లైన్ పెడదామంటే ఒక్కరు కూడా అడగలేదు. ఇష్టం వచ్చినట్టు రేట్ అడిగారు. నేను పీస్ కొన్నదే రూ. 270. లైనింగ్ వచ్చేసి రూ. 50, రూ. 370. ఒక 200 మాత్రమే వేసుకున్నాను వర్క్ బ్లౌజ్‌కి. అది చెప్పినా కూడా ఇంకా ఇంకా అన్నారు. అమ్మో! వద్దులే బాబు మన కస్టమర్సే నయం. వీళ్ళతో కంపేర్ చేసుకుంటే మన కస్టమర్సే తక్కువ తీసుకుంటున్నారు. అదే ఎక్కువ ఇస్తున్నారు. వీళ్ళు మరీ దారుణంగా అడుగుతున్నారని చెప్పేసి ఇంకా నేను ఇంక వద్దులే అది అని చెప్పేసి డ్రాప్ అయిపోయాననమాట. లేదంటే మంచిగా అది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నా ప్లాన్ అయితే ఏంటంటే వర్క్ బ్లౌజులన్నీ బుక్ చేసి, స్టిచ్ చేసి మీడియం సైజు. ఇప్పుడు మరి రెడీమేడ్‌లో కొనుక్కుంటే ఎలా ఉంటే సేమ్ అలాగే మీడియం సైజు, స్మాల్ సైజు, అదేవిధంగా లార్జ్ సైజు. ఈ సైజులన్నీ బుక్ చేసుకుని అది మనం బుక్ చేసి కుడదామనుకుంటే అసలు వర్కౌట్ అవ్వలేదండి. ఇంకా అందుకనే ఇంకా లైట్ తీసేసుకున్నాననమాట. ఇంకా డ్రాప్ అయిపోయింది దాని నుంచి. అయితే నిన్న పెసరట్లు వేశాను కదా! ఈరోజు కూడా ఎందుకులే వేయటం అని చెప్పేసి కొంచెం ఇలాగ పొంగనాల టైప్‌లో వేస్తున్నాను. మన కార్తీక్ ఏం అడిగాడంటే, "ఎవరైనా పెసరట్లు పొంగనాలు కూడా ఏస్తారా?" అని అంటున్నాడు. ఎందుకు వేయరు? ఎన్ని రకాలైనా తినొచ్చు. సేమ్ పిండే కదా! షేప్ మారింది. అదేమో రౌండ్‌గా, ఫ్లాట్‌గా ఉంది. ఇదొచ్చేసి బాల్‌లా ఉంది. ఏదైతే ఏంటని చెప్పాననమాట. అన్నీ అడుగుతాడండి బాబు. ఇదెందుకు? అదెందుకని. పెద్దాయనకి ఉండదు గానీ, చిన్నవైతే మాత్రం అడుగుతాడు. ఇక్కడ చూడండి, నిన్న ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఇలాగా షార్ప్‌గా ఉన్న గ్లాస్ తీసుకుని ఇలా కొడతా ఉందనమాట. ఏం చేస్తుందబ్బా అనుకున్నాను. తర్వాత సౌండ్ పెడితే మోస్ట్‌లీ నేను వీడియోని వాయిస్ లేకుండానే అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అయితే వాయిస్ వింటే ఏదైనా షార్ప్‌గా ఉన్న గ్లాస్ తీసుకుని ఇలా కొడితేనంట మెత్తగా మంచిగా స్లైసెస్ కింద అవుతుందంట క్యాబేజ్. నేను ట్రై చేశాను. అయితే పర్లేదులేండి అయ్యింది. ఈజీగానే వచ్చేసింది. ఇలా ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోవటమే. నాకు అక్కడ ప్లేస్ లేదనమాట. తను ఏం చేసిందంటే బండ మీద కొట్టేసింది. మనం కింద బాలేదు కదా! ఎందుకులే అని చెప్పేసి ఇదిగో నేను టేబుల్ తీసుకోవాలండి. కటింగ్ స్టీల్ చూస్తున్నాను. పండగ అయిపోయిన తర్వాత బుక్ చేద్దామని. ఈ పండగ గోల్లో ఇది బుక్ చేశాననుకోండి, ఇంకా రావడం కష్టం అయిపోతుంది. ఎక్కువ రాదనమాట. అంటే ఎక్కువ కొరియర్స్ ఉంటాయి కదా ఈ టైంలో, అందుకుని. ఇలా చిన్న చిన్న కట్ చేసుకుంటూ పోవటమే. మోస్ట్లీ 80% అయితే బాగానే వచ్చింది. కొన్ని కొన్ని ఆకులు ఉంటాయి కదా, అదొకటే కొంచెం కట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్‌గా అయితే బాగానే ఉందండి ఐడియా అయితే. చాలా చిన్న చిన్నగా మనం ఇట్లా ప్రెస్ చేయొచ్చు అనమాట. చిన్న తెచ్చుకున్నాను. ఫ్రై చేస్తాను ఇప్పుడు. జస్ట్ ఏం లేదు, దీన్ని ఫ్రై చేసేసి ఉప్పు కారం వేసేసి ఒక విజిల్ వేయించేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది మనకి. ఇది క్యాబేజీ కొంచెం స్మెల్గా ఉంటుంది కదా, అది ఇలా చిన్న చిన్నగా ఇలా సైడ్కి ఇలా అనాలన్నమాట గ్లాస్ తోటి. తను పెద్ద గ్లాస్ తీసుకుంది, నేను చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఇలా మొత్తం కూడా ఇలాగా ప్రెస్ చేసేయటమే సైడ్కి. లోపల కొంచెం గట్టిగా ఉంటుంది చూసారా, అదొక్కటే ఇబ్బంది పెట్టింది. దాన్ని తీసి పక్కన పాడేసాను ఇంకా. ఇలాగా చిన్న చిన్నగా ప్రెస్ చేసుకుంటూ పోవటమే. తీసేసి పక్కన పెట్టేస్తుంది. అది ఇంకా చిన్న గట్టిగా ఉంది, అది రావట్లేదు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇంకా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాను. ఇలా బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది కూడా అయిపోయింది. చాలా బాగా వచ్చినాయి. ఒక స్టిక్ ఉంటుందండి ఇలా పొంగనాలు తీసుకుంటానికి, ఒక చిన్న పుల్ల లాంటిది ఉంది. అది నేను ఎక్కడ చూసానంటే ఎవరో వీడియోలోనే చూశాను. వాళ్ళు ఎక్కడ తీసుకున్నారని చెప్పారు కూడా. ఎక్కడ తీసుకున్నారంటే అమెజాన్లో అనుకుంటా. కానీ కాస్ట్ ఎక్కువ ఉంది, రూ. 150 ఉంది. చిన్న పుల్లకి రూ. 150 అనుకున్నాను. కానీ కావాలనుకుంటే తీసేసుకోవచ్చులేండి. అయినా నేను స్పూన్తో తీసేస్తున్నాను. ఎక్కువ వేయను కదా, గుంత పొంగనాలైనా తక్కువ వేస్తాను కదా. ఇలా మొత్తం ఇలాగా సపరేట్ చేసేసుకుని అంతే.
ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేస్తాను దీంట్లో. కొంచెం ఆయిల్ వేసేసుకుని బాగా కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో శనగపప్పు కూడా వేసుకోవచ్చండి. శనగపప్పు వేసుకున్నా బాగుంటుంది. కానీ నేను నానబెట్టలేదు. నానబెట్టిన శనగపప్పు అయితేనే వేసుకుంటాను. నానబెట్టలేదన్నమాట. ఇది హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యాబేజ్ ఉంది కదా, అంతా వేసేసాను దీంట్లో. వేసేసి బాగా ఫ్రై చేసాను. నేను వీడియో ఎడిటింగ్ ఏం చేయలేదు, డైరెక్ట్గా పోస్ట్ చేసేస్తున్నా. బాగా ఫ్రై చేసేసి మగ్గబెట్టేయాలి ఆయిల్లో. ఇంకా దీంట్లోకి ఇంకా ఇది కొంచెం అవుతుందండి కర్రీ, ఎక్కువ అవ్వదు. ఇందులో ఏం యాడ్ చేయట్లేదు కదా, కాబట్టి నేను ఏం చేస్తానంటే మళ్ళీ దోసకాయ టమాటా పచ్చడి చేశాను, అది కూడా చూపిస్తాను. దోసకాయ టమాటా పచ్చడి కొంచెం ఉప్పు వేసేసి ఇలా మొత్తం కలిపేసుకుంటామే. బాగా మగ్గిపోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఇందులోంచి వాటర్ వస్తాయండి. ఇందులోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట. అప్పుడు దాంతోనే బాగా ఉడుకుతుంది. ఇలా బాగా మగ్గబెట్టేయటమే. మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను. గుంత పొంగనాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది. పొద్దున్నే పనిగా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైము ఇవన్నీ పెట్టుకుంటే లేట్ అవుతుంది. నేను ఇంకా పిండి కూడా రుబ్బాను. నేను ఏం చేశానంటే ఇది నానబెట్టినప్పుడే నేను ఇడ్లీ పిండి కోసం కూడా నానబెట్టానండి. అది ఏమైందంటే ఇది పిండే మిగిలిపోయిందనమాట. మళ్ళీ అది కూడా ఎందుకు అని పక్కన పెట్టేసి రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫస్ట్ అయితేని. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఏమనిపించిందంటే అలాగే ఉంటే మళ్ళీ మనకి ఇడ్లీలు పులిసిపోయినట్టు వస్తాయి, టేస్ట్ రాదు కదా అని చెప్పేసి మళ్ళీ ఏం చేశానంటే మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదా, అది నానబెట్టాను. రేషన్ బియ్యం నానబెట్టేసి అప్పుడు మళ్ళీ పొద్దున్నే అవన్నీ కలిపి రుబ్బాను అనమాట. పిండి రుబ్బు పెట్టుకున్నాను కదా, దాంట్లో కలిపేసి ఇది కూడా రుబ్బేశాను. రుబ్బిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను, ఒక గంట సేపు పక్కన పెట్టేసి. ఇది కూడా మగ్గిపోతుంది. దగ్గరగా ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇది కలిపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి, లేదంటే మా వాళ్ళు తినరనమాట, స్మెల్గా ఉందని అంటారు. ఇలా బాగా కలుపుకుంటూ వెళ్ళిపోవటమే. టీ కూడా పెట్టేస్తా. ఈరోజు కొంచెం ఎక్కువైంది టీ పెట్టడం. బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకుని మగ్గబెట్టేసుకోవాలి. ఇలాగా కొంచెం కారం వేసేసానండి. కారం వేసేసి బాగా మగ్గబెట్టేయటమే. ఇలా కలుపుకుంటూ పోతే సరిపోతుంది. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిపోతేనే టేస్ట్ బాగుంటుంది. నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను. తీసుకొస్తానండి. ఇంత చిన్న వేసానమాట. కర్రీ తక్కువే ఉంది కదా, అందుకుని దీన్ని బాగా ఫ్రై చేసేసి కొంచెం వాటర్ వేసేసి ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. నార్మల్గా ఉడకాలంటే టైం పడుతుంది. ఇలా కలిపేసుకుంటామే.
సో అయిపోయిందండి ఇది కూడా. కొంచెం వాటర్ వేసేసి మగ్గబెట్టేస్తాను. ఇలా బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసేసాను. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఒక విజిల్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను. అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. మళ్ళీ వీడియో షూట్ చేస్తే ఇబ్బంది అవుతుంది కదా, అవంతా టైం వేస్ట్ అని చెప్పేసి ఫస్ట్ శనగపప్పు వేసానండి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసేసి జీలకర్ర వేసాను, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలతో చేశాను. తాలింపులో ఎండుమిరపకాయలు వేసాను. సో ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలి, లేదంటే మనకి పంట కింద పడుతుంది అన్నమాట పచ్చిగా ఉంటే. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దోసకాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా అవన్నీ కలిపి మగ్గపెట్టేయాలి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. చింతపండు వేయాలి, వేయకపోతే బాగోదు. ఇదిగో ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాను అన్నీ కూడా. టమాటాలు తప్ప అన్నీ వేసేస్తానండి. టమాటాలు వేస్తే మళ్ళీ ఇవి మగ్గవు కదా, అందుకుని. ఇలా కలిపేసుకుంటాం మొత్తం. కొంచెం టమాటాలు కూడా వేస్తాను, లాస్ట్లో వేస్తాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత వేస్తాను. మీరు ఒకసారి ట్రై చేయండి, ఇలాగా టేస్ట్ బాగుంటుంది. రైస్లోకి అయితే గట్టిగా తిప్పుకోవాలి కొంచెం. అదే పల్లీలు వేసానండి కొంచెం. రైస్లోకి అయితే కొంచెం గట్టిగా తిప్పుకుంటే సరిపోతుంది మిక్సీ. మీకు చట్నీ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా, దోసకాయ ముక్క పావు కిలో ఎంతో తీసుకున్నారు. 30 రూపాయలు అనుకుంటా పావు కిలో. 30 రూపాయలు తీసుకున్నారు అండి. ఇక్కడ పుదీనా, కొత్తిమీర దాంట్లో ఉంది, కొత్తిమీర కూడా దాంట్లోనే ఉంది. దోసకాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయిపోవాలి. కలిపేసుకుంటాం. కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసేసి బాగా కలిపేసాను. ఇలా బాగా కలిపేసుకోవాలి. బాగా మగ్గితేనే బాగుంటుంది టేస్ట్. ఇంకా లాస్ట్లో పిల్లలు లేచారు, వాళ్ళకి మళ్ళీ వాటర్ పెట్టాలి, వేడి నీళ్ళు పెట్టేసి ఇంకా లాస్ట్లో టమాటా వేసేసి దింపేసి చింతపండు కూడా వేసేస్తానండి. ఇవన్నీ కలిపేసుకుని టమాటాలు వేసేసుకుంటామేనండి. వెల్లుల్లిపాయలు వేస్తున్నాను, ఎక్కువ వేసుకోవాలి దీంట్లోకి. ఎందుకంటే వాతం అని అంటారు చాలామంది, టమాటా అది దోసకాయ నజ్జు చేస్తుందని. మా వారికి అస్సలు పడదు, అందుకనే ఒక 10 వేస్తాను వెల్లుల్లిపాయలు. తర్వాత చింతపండు వేసానండి. ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేయటమే. ఉప్పు, పసుపు అన్నీ వేసేసాను కదా. ఇంకా కావాలనుకుంటే అల్లం కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. అల్లం పచ్చడి సపరేట్గా చేస్తాను. నిల్వ పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. ఇంట్లో అల్లం ఉంది కదా మనం తెచ్చింది, చేద్దాం అనుకుంటున్నా. ఇలా బాగా కలిపేసుకోండి, సరిపోతుంది. బాగా మగ్గబెట్టేసుకోవాలి. కొంచెం వాటర్ ఉంది చూసారా, ఆ వాటర్ కూడా పోవాలన్నమాట. మిక్సీ పట్టినప్పుడు మళ్ళీ మనకి ఏమవుతుందంటే పల్చగా అయిపోతుంది ఆ వాటర్ ఉంటే. అందుకని మొత్తం కూడా వాటర్ అంతా పోయేదాకా ఆగాలి. అందుకు అలా వదిలేసాను నేను. బాగా ఫ్రై చేసుకుంటాం.
బాగా కలుపుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే చాలామంది యూట్యూబ్లో చూస్తూ ఉంటానండి, ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు కదా, యూట్యూబ్ క్రియేటివ్ కలెక్షన్ ఈవెంట్స్కి. అయితే నాకు అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి ఎందుకు రాదు అని. విజ్జు గారు తెలుసా మీకు? విజ్జు క్రియేషన్ అని యూట్యూబ్ ఛానల్ ఉందాక, ఆవిడ నేను బాగా క్లోజ్ అనమాట, మాట్లాడుకుంటూ ఉంటాము. ఇద్దరు అనుకుంటూ ఉంటాం మనకి ఎందుకు రాదండి అని. అదంతా కూడా ర్యాండమ్ సెలెక్షన్ అంటండి, అంటే బాగా పేరున్న వాళ్ళని కాదు, అలాగే నార్మల్గా ఉన్న వాళ్ళని కాదు, అది మెయిల్స్ వస్తాయంట. ర్యాండమ్ సెలెక్షన్. నేను కూడా అడిగాను చాలామందిని, చాలామందిని అంటే అదే మేడంని కూడా అడిగాను. అది అంతా కూడా ర్యాండమ్గా ఉంటుందండి, వస్తుంది ఖచ్చితంగా. ఒకసారి వచ్చిందంటే అప్పుడప్పుడన్నా వస్తుంది అని చెప్పారనమాట. సో నాకు వెళ్ళినప్పుడల్లా అనిపిస్తుంది. కానీ ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటాయండి, అంత హైదరాబాద్లోనే కాదు. మొన్న వైజాగ్లో జరిగింది, అంతకుముందేమో ముంబైలో జరిగింది, అంతకుముందు బెంగళూరులో జరిగింది. సో మనకి ఏంటంటే వెనకాల సపోర్ట్ ఉందనుకోండి, పేరెంట్స్ ఎవరైనా చూసినా పిల్లల్ని తీసుకెళ్ళకూడదు. ఏదో ఒకసారి రెండుసార్లు పిల్లల్ని తీసుకెళ్తారు కానీ మిగతా అది అసలు పిల్లల్ని తీసుకెళ్ళకూడదు అనమాట. సో అయితే ఏంటంటే ఇంకా మనకు కూడా ఉండాలి కదండి వెనకాల సపోర్టు. నాకు ఎవరున్నారు? ఎవరూ లేరు. పిల్లల్ని చూసేవాళ్ళు ఉండరు. అయినా మా వాళ్ళేమో, నా పిల్లలేమో అస్సలు వదిలిండరు రమ్మని. బాగా అలవాటు అనమాట. ఎక్కడైనా ఎవరింట్లో పెట్టి వెళ్దామన్నా కూడా లేదు. అందుకు నాకేమనిపిస్తుంది అంటే రాకపోతేనే మంచిది, వచ్చిన తర్వాత వెళ్ళట్లేదు అని బాధపడే కన్నా రాలేదు కదా అన్నట్టు లైట్ తీసుకుంటేనే మంచిది అనిపిస్తుంది. ఇప్పుడు నేను పిల్లల్ని వదిలేసి నేను ఒక్కదానే వెళ్ళాలి, లేదంటే పిల్లలతోటి మా వారైనా రావాలి, మళ్ళీ హోటల్లో ఉండాలి, వాళ్ళు అక్కడ ఉండాలి, నేను మళ్ళీ ఈవెంట్కి లోపలికి వెళ్ళాలి. అదంతా ఎందుకులే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే బాగుంటుంది, ఇలాగ చెప్పుకుంటానికైనా, ఇలాగ వెళ్తున్నాము అని చెప్పుకుంటానికైనా బాగుంటుంది కదా. అక్కడ ఎంజాయ్ చేయడం అనే తర్వాత సంగతి, పేరైనా ఉంటుంది కదా, ఇలా వెళ్తున్నాము మమ్మల్ని పిలిచారని. అలా పిలవట్లేదు ఏంటి అనిపిస్తూ ఉంటుంది అనమాట. మా వారంటారు, ఏం తొందరపడకు, అవి వచ్చినా రాకపోయినా నీకు మంచి పేరుంది, చాలామంది నీ వీడియోస్ చూస్తున్నారు, చాలామంది కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి కదా, నేను చూస్తున్నాను, ఏం బాధపడకు, వాళ్ళు వీళ్ళు ఇది ఇవ్వట్లేదు అది ఇవ్వట్లేదు అని అనుకునే కన్నా, అంటే గిఫ్ట్లని ఇవన్నీ కన్నా మనకి మెయిన్ వచ్చేసి ఆడియన్స్ కోసమే కదా ఇంత కష్టపడి పెడుతుంది వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ అని ఏదైనా సరే. సో అవి మంచి పేరు వచ్చినాయి కదా, ఏం పర్లేదులే అని అంటున్నారనమాట. అదే మంచిదిలేండి. మళ్ళీ వాళ్ళు పిలిచితే మళ్ళీ వెళ్ళాలి కదా, అన్నీ వదిలేసుకుని. తాలింపు పెట్టేస్తున్నాను, అదేమో పొంగనాల్లోకి, ఇదేమో రైస్లోకి. సాయంత్రం కూడా ఇంకా నేను ఇదే ఉంచేస్తానండి. కర్రీస్ కూడా మా వాళ్ళు ఎక్కువ తినరు అనమాట. కర్రీస్ ఉన్నా కూడా ఎక్కువ బాగా తినేది ఏంటంటే మటను, చికెను, ఫిష్, టమాటా పచ్చడి, ఇది అదని కొంచెం పర్టికులర్గా ఉన్నవే తింటారు. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి.